గుడ్ మార్నింగ్, నేను వంశీ. వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 50. ఇక డీటెయిల్స్ లోకి వెళితే పోతురాజుల విన్యాసాలు, అమ్మవారి పూనకాలతో అమ్మవారిని ఆరాధించే బోనాలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. తెలంగాణ ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఈ రోజుతో షురూ అయ్యాయి. తొలి రోజు గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి దేవాలయంలో తొలి బోనాలు, తొట్టెల, రథం ఊరేగింపు, మెట్ల పూజతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. వరుసగా ప్రతి ఆదివారం అమ్మవార్లకు బోనాలు సమర్పించి ఆరాధిస్తారు. జంట నగరాల్లోని పలు ఆలయాల్లో కొనసాగనున్న బోనాల ఉత్సవాలు ఆగస్టు 4న ఇదే జగదాంబ మహంకాళి ఆలయంలో కుంభహారతితో ముగుస్తాయి. జూలై 9వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. 14న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి, 21న లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు భక్తులు. బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్లు సమీక్ష నిర్వహించారు. తెలంగాణ బోనాల దశాబ్ది ఉత్సవాల పేరుతో నిర్వహించేందుకు ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఇక ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా ఉత్సవాల విజయవంతానికి భాగ్యనగర ప్రజల సహకారం అవసరమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ తో అన్ని ఆవాసాలను అనుసంధానం చేయాలని మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డు సమావేశం మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగింది. అన్ని ఆవాసాలకు రక్షిత మంచినీరు అందించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అడవుల్లో నివసించే ప్రజలకు సైతం కుళాయి నీళ్లు అందించాలని ఆదేశించారు. అడవుల్లో విద్యుత్ లైన్లు వేసేందుకు కేంద్ర అటవీశాఖ అనుమతులు ఇవ్వడం లేదని, అడవుల్లో ఉన్న ఆవాసాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి బోర్ల ద్వారా తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని ఆదేశించారు. నీటి సోర్స్ పాయింట్లు దగ్గరలో ఉండేలా చూసుకోవాలన్నారు. ఇక గ్రామ పంచాయతీల్లో ఓవర్ హెడ్ ట్యాంకులను ప్రతి 15 రోజులకు శుభ్రపరచాలని సూచించారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న తాగునీటిని వినియోగించే విధంగా ప్రజలకు నమ్మకం, భరోసా కలిగించాలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. ఓ పక్క సొంత పార్టీ నేతలకు బుజ్జగింపులు, మరోపక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జాయినింగ్స్ ను సొంత క్యాడర్ వ్యతిరేకిస్తోంది. దీంతో హస్తం పార్టీకి కొత్త తలనొప్పులు పుట్టుకొస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేల జాయినింగ్స్ ను కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. కొత్తగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, పోచారం రాకను కాంగ్రెస్ క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 4 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలను సీనియర్ లీడర్స్ బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీకి మారితే రాజీనామా చేయాలని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందని, కానీ వారే దాన్ని అమలు చేయడం లేదన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీడియాతో చిట్చాట్లో భాగంగా బండి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 25 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ అంటుందని, అదే వాస్తవమైతే ఆ స్థానాలన్నింటికీ బై ఎలక్షన్ జరగాలని డిమాండ్ చేశారు. అలా జరిగితే ఆ స్థానాలన్నీ బీజేపీ గెలిచి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకుంటుందన్నారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇవ్వకపోవడంతోనే కాంగ్రెస్ కి పదవులు వచ్చాయన్నారు. హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ మంత్రుల ఉద్యోగాలు పోవడం ఖాయమన్నారు బండి సంజయ్. ఇక రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం మధ్య పోటీ ఉంటుందన్నారు. అసదుద్దీన్ గోడ మీద కూర్చుంటాడని, ఏ పార్టీ అధికారంలో ఉంటే వారితో కుమ్మక్కవుతాడని బండి సంజయ్ విమర్శలు ఎక్కుపెట్టారు. రాహుల్ గాంధీ ఒక చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకుని మరో చేత్తో దాన్ని అపహాస్యం చేస్తున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన యాంటీ డిఫెక్షన్ లాని మరింత పటిష్టపరుస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పిన రాహుల్ ఇప్పుడు చేస్తుంది ఏమిటని ప్రశ్నించారు. పార్టీ మారిన వారితో రాహుల్ గాంధీ ఎందుకు రాజీనామాలు చేయించడం లేదని నిలదీశారు. రాహుల్ గాంధీ డబుల్ స్టాండ్ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు నిరంజన్. బీఆర్ఎస్ నుంచి వరుసగా వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హస్తంగూటికి చేరిపోయారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కృష్ణమోహన్ రెడ్డి చేరికను వ్యతిరేకిస్తున్న పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఆ నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. రాష్ట్ర సచివాలయంలో ఆయన కలిసి వినతిపత్రం అందించారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కుత్బల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. తమ నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం సమర్పించినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు మంత్రిని కలవడంపై మరింత చర్చనీయాంశంగా మారాయి తెలంగాణ పాలిటిక్స్. 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న విభజన అంశాల పరిష్కారం కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అనేక అంశాలపై లోతుగా చర్చలు జరిగాయన్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలకు ఈ సమావేశంలోనే పరిష్కారం లభిస్తోందని మేము ఆశించలేదన్నారు. కాకపోతే వీటికి పరిష్కార మార్గాలు చూపించడానికి విధానపరమైన వ్యవస్థల ఏర్పాటుకు 2 రాష్ట్రాల సీఎంలు సహా ప్రతినిధుల బృందాలు కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చాయని తెలిపారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ జరిగిన తీరు బాధాకరంగా ఉందన్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు సహకరించలేదని మండిపడ్డారు. సభ జరగవద్దన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు వ్యవహరించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 ఏళ్ల వరకు మేయర్, డిప్యూటీ మేయర్లపై అనర్హత వేటు వేసే అధికారం ఎవరికీ లేదన్నారు. తనను ఇప్పుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం ఏంటని ప్రశ్నించారు మేయర్ విజయలక్ష్మి.
జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం రసాభాసగా ముగిసింది. కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. మేయర్ గద్వాల విజయలక్ష్మికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో కౌన్సిల్ ను వాయిదా వేశారు. అనంతరం సమావేశమైన కౌన్సిల్ ఇటీవల మరణించిన గుడిమల్ కపూర్, ఎర్రగడ్డ కార్పొరేటర్లకు నివాళులర్పించింది. కాసేపు సభ జరిగినా మళ్లీ పోడియం వద్దకు విపక్ష కార్పొరేటర్లు వచ్చి మేయర్తో వాగ్వాదానికి దిగారు. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ప్లకార్డుల విషయంలో కాంగ్రెస్ బీజేపీ కార్పొరేటర్ల మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ పై కాంగ్రెస్ కార్పొరేటర్లు దాడి చేశారు. జీహెచ్ఎంసీ జలమండలి పనితీరుపై బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు నిరసన చేపట్టారు. 2/3 మెజార్టీ లేకుండానే మేయర్, డిప్యూటీ మేయర్లను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారని ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ చేసిన అనైతిక చర్యనే ఇప్పుడు కాంగ్రెస్ అవలంబిస్తోందని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులకు బీఆర్ఎస్ కి 5 ఏళ్ల సమయం పడితే కాంగ్రెస్ 6 నెలల్లోనే చేస్తుందని ఆక్షేపించారు ఈటెల. కౌన్సిల్ సమావేశాన్ని జరగకుండా కావాలనే బీఆర్ఎస్ బీజేపీ కుట్ర పన్నాయని విమర్శించారు కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్. సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని బాలేల సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో మద్యం సీసాలు కలకలం రేపాయి. కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయంలో బీరు బాటిల్ కనిపించడంతో కళాశాల విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తరచూ మద్యం సేవిస్తూ ప్రిన్సిపల్ శైలజ తమను వేధింపులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో సమస్యలపై ప్రశ్నిస్తే సిబ్బందితో కలిసి తమను ఇబ్బందులు పెడుతున్నారని తమ గోడును వెళ్లబోసుకున్నారు. సహాయక కేర్ టేకర్ సౌమిత్రితో కలిసి అర్ధరాత్రి వేళ మద్యం సేవించి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రిన్సిపల్ కార్యాలయంలో మద్యం సీసాల విషయం తెలుసుకున్న విద్యార్థినులు ప్రిన్సిపల్ రూమ్ కి తాళం వేశారు. తక్షణమే ఉన్నతాధికారులు వచ్చి విచారణ చేసి ప్రిన్సిపల్ ని విధుల నుండి తొలగించి చర్యలు తీసుకోవాలని భీష్మించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఆర్డీఓ వేణుమాధవరావు, కళాశాల ఆర్వీఓ అరుణకుమారి, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిని జ్యోతి సహా పోలీసులు కళాశాలకు చేరుకుని వాస్తవాలను విచారించి ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా విద్యార్థినులు శాంతించలేదు. తరచూ ఇలాంటి వేధింపులు జరుగుతున్నాయని ముందు సస్పెండ్ చేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థినులు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం బాదేపల్లి శ్రీ రంగనాయకుల స్వామివారి కోనేరు ధ్వంసంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ ధర్మకర్తలుగా చెప్పుకుంటూ అభివృద్ధి పేరుతో చారిత్రక ఆనవాళ్లను కనుమరుగు చేశారని మండిపడ్డారు. ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయ చరిత్రను చెరిపి భక్తుల నమ్మకంపై చావు దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారని వాపోయారు. దైవానికి వ్యతిరేకంగా చేసిన ఆ పని భక్తుల ఆగ్రహానికి గురికావడంతో పాటు హిందూ ధార్మిక సంఘాలు ఒక్కసారిగా ఆందోళనకు దిగాయి. అభివృద్ధి ముసుగులో ఆలయ కోనేరును తవ్విన తర్వాత పూడ్చివేయడంతో పలు అనుమానాలకు దారితీసింది. గుప్త నిధుల కోసమే గుట్టుచప్పుడు కాకుండా కోనేరును ధ్వంసం చేశారని, ఈ విషయం పట్టణంలో ఒక్కసారిగా దావానంలా వ్యాపించడంతో హిందూ ధార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున గుట్టపైకి చేరుకుని ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు కూడా గుట్టపైకి చేరుకుని కోనేరును పరిశీలించారు. ఏది ఏమైనా గుప్త నిధుల కోసమే ధర్మకర్తలుగా చెప్పుకుంటున్న రవితేజ గౌడ్ భారీ ప్రొక్లైన్ల ద్వారా తవ్వకాలు జరిపించారని, అనంతరం కోనేటిని పూడ్చివేశారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధ్వంసానికి కారకులైన రవితేజ గౌడ్ పై చర్యలు తీసుకోవాలని భక్తులు ఆందోళన చేపట్టారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భక్తులు. అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు పోలీసులు పనిచేస్తే తాము భయపడే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ నాయకులు, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట పోలీసులు అకారణంగా పేదరైన బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి కొట్టడం దారుణమైన విషయమన్నారు. పోలీసుల చర్యను పార్టీలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. యాదగిరిగుట్ట పోలీసుల దాడిలో గాయపడినట్లు చెప్పిన ఆకుల రాజశేఖర్, సాయి అనే ఇద్దరిని ఇంటికి వెళ్లి పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్న డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి తమ ప్రభుత్వ హయాంలో ఇలాంటి దాడులు ఎప్పుడూ చూడలేదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి తీవ్రంగా కొట్టిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సదరు పోలీసులపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర స్థాయిలో పోరాటం తప్పదన్నారు. తెలంగాణ అస్తిత్వం సింగరేణి సంస్థ, దాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తెలిపారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయం ముందు సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. సింగరేణి బొగ్గు బ్లాక్లను కేంద్ర ప్రభుత్వం వేలం వేయడాన్ని తప్పుపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి సంస్థ లాభాలను మాత్రమే బేరేజు వేస్తున్నారని ఆరోపించారు. సింగరేణి సంస్థ మనుగడను కాపాడుతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచి సింగరేణి సంస్థకు చెందిన 4 బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. 45,000 మంది కార్మిక జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుకుంటోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని అనుకుంటే ప్రధాని మోదీ వెంటనే ఈ బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకు అప్పగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో వర్షపాతం అధికమవుతున్న నేపథ్యంలో భద్రాచలం ప్రాంతానికి వరద ముప్పు పొంచి ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ముందస్తుగా చేపట్టాల్సిన చర్యల విషయంలో ఆలస్యం చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. భద్రాద్రిలో 39 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన కరకట్ట పనులను పరిశీలించారు. రామాలయ పరిసర ప్రాంతంలో కరకట్టతో పాటు
స్నూయిజ్ పాయింట్ ను పరిశీలించారు. వరదతో రామాలయంలోకి నీరు చేరితే పంపింగ్ చేసే మోటార్లను అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలతో వరద నష్టాన్ని ముందుగానే అంచనా వేసి ముంపుకు గురయ్యే ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ భావితరాల భవిష్యత్తుకు కానుకలాంటిదని అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి ప్రియాంక వర్గీస్ అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం గాంధీ చౌక్లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ ఆవరణలో విద్యార్థులతో కలిసి ఆమె మొక్కలు నాటారు. ఖమ్మం జిల్లాలో 31 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంగా వన మహోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. అడవుల్లోని పచ్చని చెట్లతో పాటు జనావాసాల్లో పెంచే మొక్కలు పర్యావరణాన్ని పరిరక్షిస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఒక మొక్కను నాటి పెంచితే ఆ ప్రయోజనాలు మనతో పాటు సామాజిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, కళాశాల విద్యార్థులు భాగస్వాములయ్యారు. హైదరాబాద్ లోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి తిరిగి అప్పగించారు సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి. వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న 45 మందికి చెందిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి తిరిగి వారికి అప్పగించారు. నూతనంగా వచ్చిన టెక్నాలజీ ఆధారంగా ఈ సెల్ ఫోన్ల రికవరీ చేపట్టినట్లు డీసీపీ తెలిపారు. ఎవరైనా తమ సెల్ ఫోన్లను పోగొట్టుకుంటే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. మైనంపల్లి హనుమంతరావు అభివృద్ధికి అడ్డుపడుతున్నాడు అంటే సహించేది లేదని మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. మైనంపల్లి హనుమంతరావు చేసిన అభివృద్ధి తప్ప నియోజకవర్గాన్ని అభివృద్ధి ఎవరూ చేయలేదని, మైనంపల్లి మీద బురద జల్లే ప్రయత్నం మంచిది కాదని కాంగ్రెస్ నాయకులు తిప్పికొట్టారు. తప్పుడు ఆరోపణలతో అభివృద్ధికి అడ్డుపడుతున్నారన్నది సరికాదన్నారు. తప్పుడు ప్రచారం చేసేవారికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. గతంలో కాంట్రాక్టర్లకు బిల్లులు రానప్పుడు మైనంపల్లి హనుమంతరావు అండగా నిలబడి బిల్లులు ఇప్పిస్తారని భరోసా ఇచ్చి అభివృద్ధి పనులు చేయించారని గుర్తు చేశారు. అలానే ఆర్టీసీ కాలనీలో జరుగుతున్న రోడ్డు పనులను మైనంపల్లి హనుమంతరావు చేయిస్తే కొందరు తామే ఆ పనులు చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఆర్టీసీ కాలనీలో ఎమ్మెల్యేకు ప్రజల నుంచి జరిగిన నిరసనను దాడిగా చిత్రీకరించి మైనంపల్లిపై బురద జల్లితే సహించమని హెచ్చరించారు. హైదరాబాద్ లోని బల్కంపేటలో ఈ నెల 9న జరిగే ఎల్లమ్మ కళ్యాణ ఏర్పాట్లను పరిశీలించారు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రతి ఏటా అమ్మవారి కళ్యాణానికి లక్షలాది మంది భక్తులు తరలిరానున్న దృష్ట్యా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు తలసాని. విద్యా, వైద్య, సామాజిక రంగాల్లో రోటరీ క్లబ్ సేవలు అభినందనీయమన్నారు తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రావణ్ కుమార్. ఫిలిం క్లబ్ లో నిర్వహించిన రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ 38వ ఇన్స్టాలేషన్ కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ నూతన సభ్యులుగా ఎన్నికైన వారిని ఆయన అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ రోటరీ సేవలను విస్తరించాలని సూచించారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట సమీపంలోని పోతాయిపల్లిలో ఓ వ్యాపారి నివాసంలో కర్ణాటకకు చెందిన దొంగల ముఠా చోరీకి యత్నించారు. ధనవంతుల ఇళ్లే టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్న రామ్రెడ్డి, సలీం, బొమ్మయ్యలను పోలీసులు అరెస్టు చేశారు. మరో 4 నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. పట్టుబడిన వారి నుంచి 3 బైకులు, 1 కారు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లోని టోలీ చౌక్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు 2 అనుమానిత యువకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించడంతో చేసి పట్టుకున్నారు. పోలీసులకు పట్టుబడ్డ సయ్యద్ అలీ, అజ్మల్, షరీఫ్ పై గతంలో చోరీ కేసులున్నట్లు గుర్తించారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లే టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వారి నుంచి 30 తులాల బంగారం, 45 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు టీడీపీ ఆధ్వర్యంలో స్వాగత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. 4 బంగారు గొలుసులు, 3 ఖరీదైన సెల్ ఫోన్స్ చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 7 కేసులు నమోదు చేసినట్లు బంజారా హిల్స్ పోలీసులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో చిరుతపులి అటవీ పరిసరాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోనూ దడ పుట్టిస్తుంది. నవీపేట మండలం మెఖాన్పల్లిలో చిరుత సంచరిస్తూ మేకల మందపై దాడి చేసింది. చిరుతను గమనించిన మేకల కాపరులు ప్రాణభయంతో పరుగులు తీశారు. తరచూ చిరుత సంచరిస్తూ భయాందోళనకు గురిచేస్తుందని గ్రామస్తులు అంటున్నారు. చిరుత సంచారంపై అటవీ అధికారులు చొరవ తీసుకుని బంధించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అటవీ ప్రాంతాల నుంచి జనావాసాల్లోకి వస్తున్న చిరుతపై అటవీ అధికారులు దృష్టి సారించి గ్రామస్తులకు భయాన్ని దూరం చేయాలని కోరుతున్నారు. తెలంగాణలో గుట్కా, జర్దా వంటి నిషేధిత వస్తువుల నిల్వలు, విక్రయ స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సిద్దిపేట పట్టణంలో కిరాణా షాప్ పై దాడి చేసి భారీ స్థాయిలో గుట్కా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గుట్కా విలువ 1,46,130 రూపాయలుగా ఉంటుందని అధికారులు తెలిపారు. గుట్కాను భారీ స్థాయిలో నిల్వ ఉంచిన సాయి అనే వ్యక్తిపై సిద్దిపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిద్దిపేట 2 టౌన్ సీఐ ఉపేందర్ తెలిపారు. ప్రభుత్వం నిషేధించిన గుట్కా, టొబాకో అమ్మినా, నిల్వ ఉంచినా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. చెడు సాంప్రదాయాలకు చంద్రబాబు బీజం వేస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. వేంపల్లిలో టీడీపీ వర్గాల చేతిలో గాయపడిన వైసీపీ నాయకుడిని కడప రిమ్స్ ఆసుపత్రిలో జగన్ పరామర్శించారు. వైసీపీకి ఓటు వేశారన్న కారణంతో దాడి చేయడం సరైంది కాదన్నారు జగన్. పులివెందులలో ఎన్నడూ ఇలాంటి సాంప్రదాయం లేదన్నారు. చంద్రబాబు ఏం సాధించాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు జగన్. నాయకుడిలా ఉండి ఇలాంటివి ప్రోత్సహించకూడదని హితవు పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్.
కోనసీమ తిరుమలగా విరాజిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తజనంతో కిటకిటలాడింది. ఉదయం 3 గంటలకు మేలుకొలుపు, సుప్రభాత సేవ, తొలిహారతి అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు అర్చకులు. గోవిందనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగిపోయాయి. భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో ఆషాఢ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారికి వైదిక కమిటీ సభ్యులు సారెను సమర్పించారు. ముందుగా మేళతాళాలతో, మంగళ వాయిద్యాలతో అమ్మవారికి కమిటీ సభ్యులు పసుపు, కుంకుమ, చీర, జాకెట్, చలిమిడి, గోరింటాకుతో సారెను తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఆషాఢ మాసం తొలి రోజు కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. ఆషాఢ మాసోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి సారె సమర్పించేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. విశాఖపట్నం జిల్లా తిమ్మాపురం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి వంగలపూడి అనిత. మధ్యాహ్నం భోజన పథకం అమలు, డైనింగ్ హాల్ ను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని స్వయంగా రుచి చూశారు. విద్యార్థులకు రుచికరమైన భోజనం పెట్టాలని, డైనింగ్ హాల్ ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఎండీఎం సిబ్బందిని మంత్రి ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల సమన్వయంతో జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు నడిపించేందుకు కృషి చేస్తామని వైఎస్ఆర్ కడప జిల్లా కొత్త కలెక్టర్ శివశంకర్ అన్నారు. వేద పండితుల ఆశీర్వచనాలతో ఆయన జిల్లా కలెక్టర్ గా బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల సహకారంతో కలెక్టర్ గా కర్తవ్య నిబద్ధతతో ఉద్యోగ ధర్మాన్ని నెరవేరుస్తానన్నారు. జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా అభివృద్ధి పదంలో నడిపిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు సంతృప్తి స్థాయిలో అందేలా కృషి చేస్తారని తెలిపారు. జిల్లా అధికారులు, ప్రముఖులు, పాత్రికేయులు తదితరులు పుష్పగుచ్చాలతో కొత్త జిల్లా కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ పూరి మధ్య ప్రత్యేక రైళ్లను డీఆర్ఎం సౌరప్రసాద్ తో కలిసి విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ జెండా ఊపి ప్రారంభించారు. జగన్నాథ స్వామి రథయాత్ర కోసం ప్రారంభించిన ఈ ప్రత్యేక రైళ్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వాల్తేరు రైల్వే డివిజన్ తో కూడిన రైల్వే జోన్ కోసం కట్టుబడి ఉన్నామని, అందుకోసం కేంద్ర ప్రభుత్వం మరియు కేంద్ర రైల్వే శాఖతో చర్చిస్తామన్నారు. 600 కోట్ల రూపాయలతో విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తామని తెలిపారు. విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను డీఆర్ఎం సౌరప్రసాద్ ను ఈ సందర్భంగా ఆయన అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు సహకార బ్యాంకులు వెన్నుదన్నుగా నిలిచి ఆర్థిక తోడ్పాటు ఇస్తున్నాయని ఏపీ ఎంఎస్ఎంఈ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అభివృద్ధికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా బ్యాంకు సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నాబార్డు సహకారంతో డీసీసీబీ ఏర్పాటు చేసిన 2 సంచార వాహనాలను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. గత 10 ఏళ్లుగా సహకార బ్యాంక్ ఎంతో అభివృద్ధి సాధించిందని గుర్తు చేశారు. బ్యాంకు సేవలు రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చాయన్నారు. నిరక్షరాస్యులైనప్పటికీ వేలాది మంది రైతులకు సహకార బ్యాంకులు పారదర్శకంగా ఎంతో విలువైన సేవలను అందిస్తున్నాయని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. హెల్మెట్ ఉపయోగించండి, కుటుంబ సభ్యులను బాధ పెట్టవద్దని శ్రీకాకుళం జిల్లా జడ్జి జ్ఞాన సువర్ణరాజు సూచించారు. అందరికీ హెల్మెట్ పెట్టుకుని వాహనాలపై వెళ్లాలని, కొద్దిసేపటి నిర్లక్ష్యంతో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోవద్దని గుర్తు చేశారు. మోటారు వాహనాల చట్టం కింద నియమాలు, శిక్షాపరమైన నిబంధనలు వ్యక్తిగత భద్రత కోసమేనన్నారు. మోటార్ సైకిల్పై వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పక పెట్టుకోవాలని సూచించారు. చాలా మంది హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారని, దీనివల్ల కీడు జరిగితే కుటుంబ సభ్యులు బాధపడతారన్న విషయం తప్పక గుర్తుంచుకోవాలన్నారు. చాలా మందికి అవగాహన ఉన్నప్పటికీ హెల్మెట్ పెట్టుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రయాణంలో వ్యక్తిగత ప్రాణరక్షణ కోసం హెల్మెట్ పెట్టుకున్న తర్వాతే వాహనాలపై ప్రయాణం సాగించాలని సంకల్పం తీసుకుంటే ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం ఉండదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు జడ్జి. ఉమ్మడి నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామన్నారు మంత్రి రామనారాయణ రెడ్డి. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రి నారాయణ ఇంట్లో భేటీ అయ్యారు. జిల్లాలోని పలు సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు సమీక్ష నిర్వహించారు. పార్టీ బలోపేతంతో పాటు జిల్లా అభివృద్ధిపై చర్చించామని మంత్రి రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలో సాగు, తాగునీరు, రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ పాలనలో జిల్లా అన్ని రంగాల్లో పూర్తిగా వెనకబడిపోయిందన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి నీటిపారుదల శాఖ రంగంలో అనేక అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లో రైల్వే డీఆర్ఎం వినీత్ సింగ్ ఇంట్లో భారీగా నగదు, బంగారాన్ని సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఆర్ఎం వినీత్ సింగ్ తో పాటు 8 మందిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఓ కాంట్రాక్టర్ నుంచి భారీగా నగదు లంచం తీసుకుంటుండగా వినీత్ సింగ్ ను సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వీడులోని శ్రావణి జ్యువెలర్స్ షాప్ లో మహిళలు ఘరానా మోసానికి పాల్పడ్డారు. 2 మహిళలు నగల కోసం జ్యువెలరీ షాప్ లో ఆరా తీశారు. ఆభరణాలను పరిశీలిస్తున్నట్లుగా నటించి అసలు బంగార స్థానంలో నకిలీవి పెట్టి వెళ్లిపోయారు. దుకాణంలోని ఉద్యోగి అనుమానంతో నగలను పరిశీలించగా నకిలీవని గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
తెలుగుదేశం ప్రభుత్వం విద్యకు తొలి ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలోని జీవీఆర్ఎం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్స్, యూనిఫామ్ పంపిణీ చేశారు. మధ్యాహ్న భోజన పథక నాణ్యతను భోజనం చేసి పరిశీలించారు. భోజనం విషయంలో సమస్య వస్తే తనకు ఫోన్ చేయాలని విద్యార్థులకు చెప్పారు. నాడు నేడు పథకం పేరుతో తాత్కాలిక రంగులు, హంగులు చేసి గత ప్రభుత్వం నిధులు దోచుకుందన్నారు మంత్రి నిమ్మల. జగన్ అనాలోచిత నిర్ణయాలతో 6 లక్షల మంది విద్యార్థులు ప్రాథమిక విద్యకు దూరమయ్యారని ఆరోపించారు నిమ్మల. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన నేపథ్యంలో అక్కడక్కడ రాజకీయ రగడ చోటు చేసుకుంటుంది. తిరుపతి జిల్లా వెంకటగిరి మండల పరిషత్ కార్యాలయంలో పొలిటికల్ కాంట్రవర్సీకి వేదికగా మారింది. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో కొత్తగా కట్టిన పరిపాలనా భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఈ భవనానికి వైఎస్ రాజశేఖర రెడ్డి భవనంగా నామకరణం చేశారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక మండల పరిషత్ పరిపాలనా భవనానికి వైఎస్ఆర్ పేరు తొలగించారు. దీంతో వెంకటగిరి రాజకీయ వర్గాల్లో వైఎస్ఆర్ పేరు తొలగింపు చర్చనీయాంశంగా మారింది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా బీజేపీ శ్రేణులతో కలిసి ఆ పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన విగ్రహానికి జేపీ నడ్డా ఘన నివాళులు అర్పించారు. పార్లమెంటు భవనంలోని ఆయన చిత్రపటానికి బీజేపీ ఎంపీలు అంజలి ఘటించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి రోజు జమ్మూ కశ్మీర్లో పర్యటించడం సంతోషంగా ఉందన్నారు. జమ్మూ కశ్మీర్తో ఆయనకు ప్రత్యేక సంబంధాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. భారతమాత సేవలో భాగంగా ఆయన తన ప్రాణాలను అర్పించారన్నారు జేపీ నడ్డా. ఉత్తరప్రదేశ్ హత్రాస్ తొక్కిసలాట ఘటనపై సత్సంగ్ నిర్వహించిన బోలేబాబా తొలిసారి స్పందించారు. జూలై 2న జరిగిన ఘటనతో చాలా వేదనకు గురైనట్లు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధను భరించే శక్తి ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించినట్లు చెప్పారు. ప్రభుత్వం పాలనా యంత్రాంగంపై నమ్మకం ఉంచాలని బాధితులకు సూచించారు. ఘటనకు కారకులను విడిచిపెట్టరనే విశ్వాసం తనకు ఉన్నట్లు పేర్కొన్నారు. మరణించిన కుటుంబాలు, గాయపడిన వారికి అండగా ఉండాలని కమిటీ సభ్యులను కోరారని చెప్పారు బోలేబాబా. హైదరాబాద్ పాత బస్తీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై నమోదైన కేసును పోలీసులు ఉపసంహరించుకున్నారు. అమిత్ షాతో పాటు కిషన్ రెడ్డి పేర్లను తొలగించారు. గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కోడ్ ఉల్లంఘించారని కేసు నమోదు చేశారు. అయితే అమిత్ షా ఉద్దేశపూర్వకంగా కోడ్ ఉల్లంఘించలేదని కేసును ఉపసంహరించుకున్నారు. చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసును వెనక్కి తీసుకున్నారు పోలీసులు. గుజరాత్లోని రాజ్కోట గేమింగ్ జోన్లో నెల రోజుల క్రితం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో వారిని రాహుల్ గాంధీ పరామర్శించారు. ఎన్నికల సమయంలో దాడి జరిగిన పార్టీ కార్యాలయాన్ని సైతం రాహుల్ సందర్శించారు. ఈసారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందన్నారు. గత ఎన్నికల్లో సరైన పోటీ ఇవ్వలేమని, ఇంకా 3 ఏళ్లు సమయం ఉందని, పోరాటం చేస్తే కాంగ్రెస్ దే విజయమన్నారు రాహుల్ గాంధీ. హత్రాస్ సత్సంగ్ తొక్కిసలాటలో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ నిపుణ్ అగర్వాల్ తెలిపారు. ఢిల్లీలో నిన్న సాయంత్రం ఎస్ఓజీ పోలీసులు దేవ్ ప్రకాష్ ను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. సత్సంగ్ నిర్వహించేందుకు వారికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై విచారణ చేస్తున్నామన్నారు. మరోవైపు తొక్కిసలాటలో అరెస్టైన మరో 6 నిందితులను కోర్టులో హాజరుపరిచారు హత్రాస్ పోలీసులు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో అక్రమాల వ్యవహారం తీవ్ర దుమారం రేపిన వేళ కౌన్సిలింగ్ ను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ వాయిదా వేసింది. వాస్తవానికి ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు దాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. కొత్త తేదీలను కేంద్ర విద్యాశాఖ త్వరలోనే ప్రకటిస్తోందని తెలిపింది. కాగా నీట్ కౌన్సిలింగ్ ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించినప్పటికీ ఎన్టీఏ ఈ నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ నూతన ప్రధాని స్టార్మర్ కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో భారత్ కు రావాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ స్టార్మర్ ను ఆహ్వానించారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రజల పురోగతి, శ్రేయస్సు, వ్యూహాత్మక భాగస్వామ్యానికి తప్పక కట్టుబడి ఉన్నామని మోడీ ట్వీట్ చేశారు. దృఢమైన ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తూ కలిసికట్టుగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ప్రధాని. ఇక బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 14 ఏళ్ల విరామం తర్వాత లేబర్ పార్టీ విజయం సాధించింది. 650 స్థానాలున్న బ్రిటన్ పార్లమెంట్ లో 412 స్థానాలను లేబర్ పార్టీ గెలుచుకుంది. కన్సర్వేటివ్ పార్టీ కేవలం 121 స్థానాలకు పరిమితమైంది. బీజేపీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 370 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని, ఎన్డీఏ 400కు పైగా సీట్లు సాధిస్తుందని ప్రధాని మోడీ తన ప్రచారాల్లో తరచుగా చెప్పారు. కానీ ఫలితాల్లో 293 సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ 400కు పైగా సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఈ 2 దేశాల్లోని ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి శశి థరూర్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది. ఇందులో ఆయన ఎట్టకేలకు ఆప్కీ బార్ 400 పార్ సాధ్యమైంది అంటూ బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో ఇరాన్లో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు ఎన్నికలు నిర్వహించారు. ఎలక్షన్లో మొసాద్ ఫిజిష్కియన్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 30 మిలియన్ల మంది ఓటు వేయగా ఫిజిష్కియన్ కు 16 మిలియన్లు, జలీలీకి 13 మిలియన్ల ఓట్లు వచ్చాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. సంస్కరణవాదిగా పేరున్న మొసాద్ హృద్రోగ నిపుణుడు. ఇరాన్ను ఆంక్షల చట్టం నుంచి బయటకు తీసుకురావడానికి పాశ్చాత్య దేశాలతో సంబంధాలను పునరుద్ధరించేందుకు తప్పక ప్రయత్నిస్తారని తన ప్రచారంలో పేర్కొన్నారు. ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మసూద్ కు ప్రధాని మోడీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఇవి ఇప్పటివరకున్న సూపర్ ఫాస్ట్ 50 అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం